మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని మనమే గూడుకుంటున్నట్టుంది. ఎందుకో చెప్తా ఇనండి. ఇప్పుడే మన బాస్ 'చిరంజీవి' గారిది 'మన శంకర వరప్రసాద్ గారు' అనే సినిమా చూసొస్తున్నాను. వచ్చిన తర్వాత రివ్యూ ఇయ్యాలని అస్సలు అనిపియలేదు. ఎందుకంటే చాలా బాగుండే, ఎంజాయ్ చేశాను. బాగుంది కదా అని వదిలేసాను. కానీ ఈ సోషల్ మీడియా ఓపెన్ చేయంగానే కొన్ని రివ్యూస్ వచ్చాయి. నేను చూసిన సినిమాకు ఇక్కడ వీళ్ళిచ్చిన రివ్యూకి సంబంధం లేకుండా ఉంది అనేసి నేను కూడా చేయాలనుకున్నా. ఈ ముచ్చట్లు చెప్తా ఇనండి ఇగ. మనోళ్ళు ఇష్టం వచ్చినట్టు రివ్యూలు ఇస్తున్నారు. ఏదో లాగ్ ఉందంటారు, అదుందంటున్నారు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాలేదంటున్నారు, లైటింగ్ సరిగ్గా లేదంటున్నారు, లవ్ ట్రాకు ఏంది ఓల్డ్ ఏజ్ పీపుల్ లవ్ ట్రాక్ ఉందంటారు. ఏముంటదసలు? ఒక బ్యూటిఫుల్ స్టోరీ రాసాడు. 'చిరంజీవి' గారికి ఆఫ్టర్ రీ ఎంట్రీ కొట్టిన తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని నేను ఫీల్ అయ్యి బయటకొస్తే, ఈళ్ళు చెప్పిందంతా మొత్తం ఉల్టా ఉంది. ఇంకా ఏం కావాలి బాస్ మనకు బాస్ నుంచి? కామెడీ చేశాడు, యాక్షన్ పెట్టాడు, డాన్సులు ఇరగదీశాడు. ఇంకా ఏం కావాలిరా మనందరికీ? చాలా అంటే చాలా బాగా కనిపించాడని నేను ఫీల్ అయ్యేసి బయటకొస్తే, ఏమేమో చెప్తున్నారు రివ్యూలల్ల. ఇగ ఇవన్నీ మనం జూసి, ఇవన్నీ మనం విని, ఇవన్నీ నెత్తిలో పెట్టుకొని సినిమాలకు పోతాం. ఆడ నిజంగా మంచిగున్నా గూడా, ఈ చెత్తంతా ఆల్రెడీ నెత్తిలుంది కాబట్టి, మనం ఆ సినిమా సరిగ్గా ఎంజాయ్ జేయం. ఏమి ఇనకుండా, ఎవ్వని మాట ఇనకుండా, ఎవ్వని రివ్యూలు చూడకుండా సప్పుడుజేయక సినిమాకి పోండి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. ఇంకేం కావాలి భయ్? పెద్ద పెద్ద భారీ బడ్జెట్‌లు సినిమాలు, అవన్నిట్లో మళ్ళా స్టోరీలు ఎతుక్కుంటాం. ఏవేవో ఉంటున్నాయి గదా! భారీ బడ్జెట్ సినిమాలల్ల. ఇది ఒక సింపుల్ స్టోరీ. టైమ్ పాస్ పండుగకు ఒక ఫ్యామిలీ అంతా పోయి, పిల్లల్ని కూడా తీసుకపోయి ఎంజాయ్ చేసే సినిమా. దానికి ఇంత అనలైజింగు నిజంగా మన మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ మీద పెడితే ఎప్పుడో సాల్వ్ అయిపోతున్నాయి అన్నీ. సీరియస్‌లీ. అవన్నిటిని ఎవడు ఆలోచించను గానీ, ఒక సినిమాకి మాత్రం ఎక్కడ లేని ఐఏఎస్ ఎగ్జామ్‌లు అనుకుంటామో, ఏమనుకుంటామో గానీ అనలైజింగ్ మీద అనలైజింగ్ చేస్తుంటాం. అదే మన చదువుల మీద చూపించింటే బాగుపడుతుండే లైఫ్‌లో. సరే చెప్పేదేంటంటే ఇక ఫైనల్‌గా సినిమా అయితే మస్తుంది. 'బాసు' ఇరగదీసిండు. ఎన్నో రోజుల నుంచి నిజంగా 'చిరంజీవి' గారిని ఇలా చూడాలనుకుంటున్నాం. వావ్! అనిల్ రావుపూడి గారు చాలా అంటే చాలా బాగా తీశారు. 'చిరంజీవికి' నిజంగా చాలా మంచి డైరెక్టర్ దొరికాడు. చాలా బాగా చూపించాడు. కాస్ట్యూమ్స్ బాగున్నాయి. చూపించిన విధానం బాగుంది. అండ్ ఈ హిమ్సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఒక అమేజింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఉన్నాడు 'చిరంజీవి.' చాలా రోజుల తర్వాత డైలాగులు చాలా బాగున్నాయి. ఆయన టైమింగ్ బాగుంది. ఆయన డాన్స్‌లో గ్రేస్ ఇప్పటికీ, ఎప్పటికీ తగ్గదు. అది ఈ సినిమాలో చూడాల్సిందే. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి మనకు? స్టోరీ కూడా ఉంది. ఎక్కడ ల్యాగ్ అనిపియలేదు. ఎక్కడ బోర్ కొట్టలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది చిరంజీవి. ఆఫ్‌కోర్స్ మన పాత సినిమాలు చూడండి. చిరంజీవి సినిమాలు తీసుకొని చూడండి. ఆ డైరెక్టర్లతోని చేస్తే ఎలా వచ్చాయో. అదొక మంచి డైరెక్టర్. చాలా బాగా చూపించిందని నేను అనుకుంటే, అండ్ ఇంకోటేంటి తెలుసా? ఆ డైరెక్టర్‌కి బాగా తెలుసు. ఏ హీరోకి ఎలాంటి సినిమా ఇస్తే ఎంత బాగుంటుందో అని. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఇంక మన 'వెంకి మామ' గురించి కూడా చెప్పాలి. అండ్ చాలా మంది హీరోలు మల్టీ స్టారర్ చేయడానికి చాలా ఒప్పుకోరు. కానీ 'వెంకి మామ' సూపర్. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఎక్కడ కూడా ఒక క్యారెక్టర్‌ని తగ్గించి చూపించినట్టుగా అనిపియలేదు. చాలా బాగా ఇచ్చాడు. ఆ ఇద్దరు కలిసి లాస్ట్‌లో చేసే కామెడీ డెఫినైట్‌లీ మనందరికి బాగా నచ్చుతుంది. చూడాలనుకుంటాం. మనం కూడా అదే చూడాలనుకుంటాం. డెఫినైట్‌లీ చూడాలనుకుంటాం. అలానే ఉండాలి. ఎందుకంటే ఒక ఇద్దరు ఎక్స్ట్రార్డినరీ సూపర్ స్టార్స్‌ని తీసుకొచ్చి ఒక స్క్రీన్‌లో చూపియడం అంటే అంత ఈజీ కాదు. 'రాజమౌళికి' చుక్కలు కనిపిస్తాయి అప్పుడప్పుడు. మన 'అనిల్ రావుపూడేమో ఏదో బిస్కిట్ తిన్నంత ఈజీగా చేసేసిండు. సూపర్. సాంగ్స్ బావున్నాయి. ఇంటే నాకు కూడా దిమాగ్ ఖరాబ్ అయింది అప్పట్లో. చూస్తే చాలా అంటే చాలా బావున్నాయి. ఫైట్స్ ఓకే. మనందరి కోసం సూపర్‌గా ఉంది. స్టోరీ ఉంది. బాస్ టైమింగ్ మాత్రం అదిరిపోయింది. బిలీవ్ మీ బాస్ టైమింగ్ అదిరిపోయింది. వింటేజ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. 'చిరంజీవి' ఇలాగుంటేనే మనకు నచ్చుతుంది. నేను కూడా ఎన్నో మీమ్స్ చూసాను. మస్తు మీమ్స్ వచ్చినాయి ఈ సినిమా మీద. అన్నిటిని మడతపెట్టి అనిల్ రావుపూడికి బాగా తెలుసు. ఎలా కుర్చీ మడతపెట్టి ఇయ్యాలని ఒక్కొక్కడికి. చాలా బాగా ఇచ్చాడు. అన్ని మీమ్స్‌కి గోవిందా గోవిందా కొత్తయి రాసుకోవాలి మీమ్స్ పోయి.